టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈరోజు టాటా స్మాల్ క్యాప్ ఫండ్ రివ్యూ చేస్తానండి. రీసెంట్లీ కదా సోషల్ మీడియాలో ఈ టాటా స్మాల్ క్యాప్ ఫండ్ మీద చాలా నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయండి. నాకు తెలిసి ఈ రీసెంట్లీ సోషల్ మీడియాలో ఈ ఫండ్కి పడిన తిట్లు ఇంకే ఫండ్కి పడలేదండి. అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ అండి, ఫండ్లో అయితే హ్యూజ్ ఫాల్ ఉన్నది, సో ఇట్స్ క్వైట్ అండర్స్టాండబుల్. అయితే ఇక్కడ ఈ వీడియో ఎందుకంటే చేశాను, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాటా స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ చంద్రప్రకాష్ పాడియార్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. 1 or 2 ఇంటర్వ్యూస్ ఇచ్చారు డిఫరెంట్ సోషల్ మీడియా అవుట్లెట్స్కి. సో నేను రీసెంట్లీ ఆ ఇంటర్వ్యూస్ 2 to 3 ఇంటర్వ్యూస్ వాచ్ చేశానండి అండ్ వాస్ ఏబుల్ టు గ్యాదర్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఆయన ఏవైతే షేర్ చేశారో ఇన్ఫర్మేషను అది డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలోనే. హీఈస్ మేనేజింగ్ దిస్ ఫండ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ అండి. ఎప్పుడైతే బిగినింగ్ అయిందో అరౌండ్ 2018 అప్పుడు నుండి ఈయనే ఈ ఫండ్కి మేనేజ్ చేస్తున్నారు. అండ్ సో ఆబ్వియస్లీ హీ నోస్ ద ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది ఫండ్. అది ఏం డిస్కస్ చేశారు, ఏంటి పాయింట్స్ మనకి ఫుల్ కంప్లీట్లీ క్లారిటీ వస్తుందండి ఈ వీడియో చూసిన తర్వాత. మీకు ఏ డౌట్స్ అయితే ఉన్నాయో హోప్ఫుల్లీ ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ కదా నేను కొన్ని సెట్ ఆఫ్ డాటా పాయింట్స్ షేర్ చేస్తానండి. దెన్ ఐ డిస్కస్ అబౌట్ దట్ ఇంటర్వ్యూ పాయింట్స్ వాట్ ఎవర్ ఇట్ డిస్కస్డ్. ఓకే, సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, చూడండి. ఫస్ట్ రిటర్న్స్. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈ ఫండ్ ఆబ్వియస్లీ ఈజ్ ద వర్స్ట్ పెర్ఫార్మర్, ఎస్పెషల్లీ లాస్ట్ 6 months. మీరు చూడండి, లాస్ట్ 6 months భారీగా ఫాల్ అయింది. మోర్ దెన్ 20-24%, అంటే అరౌండ్ 25% ఫాల్. సో ఇట్స్ హ్యూజ్ ఫాల్ అండి. లాస్ట్ 1 yearలో -16+. చూడండి, ఈ రీసెంట్ హెవీ ఫాల్ వల్ల ప్రాబ్లం ఏంటంటే వచ్చింది, దాని లాంగ్ టర్మ్ యావరేజ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ భారీగా డౌన్ అయ్యాయి. మీరే చూడండి, 1 yearది, 5 yearsది, 7 yearsది ఆబ్వియస్లీ పాస్ట్ సిఏజిఆర్ ఏదైతే ఉందో అవి కూడా డౌన్ అయ్యాయి. అదర్వైజ్ దిస్ ఫండ్ వాస్ డూయింగ్ గుడ్ అర్లియర్. ఓకే, ఇప్పుడు బేసిక్ స్టఫ్ క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వెళ్దాం. ఏంటది, ఫండ్ మేనేజర్ గారు వేరియస్ అవుట్లెట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం షేర్ చేశారనేది నేను మీకు డిస్కస్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్ ఐఎమ్ క్యూటింగ్. బై నేచర్ we are early investors. We have invested in business which at present the market might be ignoring, but we are very confident in the next 2 to 3 years the stocks and sectors which we invested will give us good results. చూసారా, ఈ ఒక్క సెంటెన్స్లోనే మీకు అర్థమైపోవాలి. మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా చూడండి, దే ఆర్ టేకింగ్ కాంట్రారియన్ బెట్స్. అంటే కరెంట్ మార్కెట్లో ఏవైతే సెక్టర్స్ ఇగ్నోర్ చేసిస్తున్నారో, ఏవైతే సెక్టర్స్ బీటన్ డౌన్ అని ఒక ఇండస్ట్రీ అనుకుంటుందో, మార్కెట్ అనుకుంటుందో, ఆ సెక్టర్స్లో వీళ్ళెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. ఆ సెక్టర్స్లో ఉన్న స్టాక్స్ పిక్ చేస్తున్నారు. ఇది చాలా బేసిక్ ఫండమెంటల్ అండి. మీకు అర్థం అవడానికి ఫండ్ ఎందుకు ప్రాపర్గా పెర్ఫామ్ చేయట్లేదు అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కరెంట్లో ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఆ ట్రెండ్ మేము పట్టుకోవట్లేదు, మేము ఆ ట్రెండింగ్ దాంట్లో ఫాలో అవ్వట్లేదు. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. కాంట్రారియన్ బెట్స్ అంటే మీరు చూడండి స్క్రీన్ పైన మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కరెంట్ వీళ్ళు ఏ సెక్టర్స్ ఇన్వెస్ట్ చేశారంటే మెటీరియల్స్. ఇప్పుడు వెళ్తుంది అసలు మెటీరియల్స్ నో, అంటే రన్ అవుతున్నాయి స్టాక్స్ నాట్ మచ్. చూసారా, కేటగిరీ యావరేజ్ అంతా అరౌండ్ 13+, కానీ వీళ్ళు 24.79, దాదాపు 80-90% ఎక్సెస్, మోర్ దెన్ ద కేటగిరీ యావరేజ్. నెక్స్ట్ దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఇండస్ట్రియల్స్. ఇది మళ్ళీ పెద్దగా రన్ అవ్వట్లేదు ఇప్పుడు, బట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ 23+%. మెటీరియల్ అంతా అబౌవ్ చూసారు 24+, ఇండస్ట్రియల్స్ 23+. నెక్స్ట్ కన్జ్యూమర్స్తో పెద్దగా నడట్లేదు, ఫ్లాట్గా ఉంది ఇండియా దీంట్లోని. సో ఈ ఫస్ట్ 3 sectors ఎస్పెషల్లీ వీళ్ళు మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, దీంట్లోనే వస్తాయి, కెమికల్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి చూస్తే ఇవేవి ఇప్పుడు పెద్దగా రన్ అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 year నుండి ఇవి రన్ అవ్వట్లేదు. వీలేటంటే చేశారు, దాంట్లో ఎక్కువ బెట్స్ తీసుకున్నారు. మీకు మరొక పాయింట్ చూపిస్తా చూడండి. ఫినాన్షియల్ చూడండి, 6, కేటగిరీ యావరేజ్ అంతా 22 అరౌండ్. లాస్ట్ ఇయర్ మీకు తెలిసి ఈ మధ్య ఒక ఫినాన్షియల్స్ అనేవి కొంచెం రిలేటివ్లీ ఇండియాలో బాగా చేసే తక్కినన్ని సెక్టర్స్ మీద, బట్ దే హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. అండ్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఈ ఇంటర్వ్యూతో నాకేంటంటే అనిపించింది, దట్స్ ఏ డెలిబరేట్ బెట్. చెప్పాను కదా మీకు ఇందాక, కాంట్రా ఇది తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్
in sectors which are running now. They're investing only in sectors which is expected to pick up in the next 1 to 3 years. క్లియర్ కదా ఇది? ప్లస్ నేను మీకు మరో డాటా పాయింట్ చూపిస్తా చూడండి. మీరు స్క్రీన్ పైన చూడండి. ఈ 3 to 4 ఏవైతే మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఏంటంటే చేశాను, లాస్ట్ 1 yearలో ఈ సెక్టర్ అలొకేషన్ అనేది ఎలా మూవ్ అయ్యింది అని మీకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి ఆన్ వాట్ సెక్టర్స్ దే ఆర్ బెట్టింగ్. చూడండి, ఫస్ట్ది మెటల్స్ అండ్ మైనింగ్. Jan 2025 ఎంత ఉండి అరౌండ్ 8, అలా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు ఎంత అయింది, అరౌండ్ ఫిబ్రవరి 2026లో 15+, అంటే 100% పెంచారు, దాదాపు డబుల్ చేశారు. చూసారా? ఏది మెటల్స్ అండ్ మైనింగ్. ఇప్పుడు మెటల్స్ అండ్ మైనింగ్ ఉన్నదా, పెద్దగా ఇది లేదు, అదేంటి ఫ్లాట్గా నడుస్తున్నది. బట్ దే హావ్ బిల్ట్ దేర్ అలొకేషన్ ఓవర్ దేర్. ఇన్ ద సేమ్ వే మీరు తక్కినవన్నీ చూడండి, కెమికల్స్, మెటీరియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఇవన్నీ లాస్ట్ 1 yearలో వీళ్ళు ఏంటంటే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ 1 yearలో వీళ్ళు ఇదే హెల్డ్ చేసుకుని ఉంచారు. ఏంటి, ఏదైతే వీళ్ళకి రిటర్న్స్ ఇవ్వలేదో అదే అలాగా ఇది చేసుకుంటూ వచ్చారు. చూసారా? వీళ్ళు ఏంటంటే అంటున్నారు, ద మేనేజర్ ఈజ్ సేయింగ్ దీస్ ఆర్ ద సెక్టర్స్ విచ్ వీ థింక్ విల్ అవుట్ పెర్ఫార్మ్ ద మార్కెట్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years. చూసారు? ఇది మీరు ఈ పోర్ట్ఫోలియో ఇప్పుడు ఏదైతే ఉందో చూసారు కదా, కేటగిరీ యావరేజ్ నుండి ఎలా డివేట్ అవుతుందో చూసారా? అందుకే అట్ ప్రెజెంట్ దీనికి భారీ ఫాల్ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఏ సెక్టర్స్ లీజ్ చేస్తే సెక్టర్స్ అసలు నడట్లేదు, ఫ్యూచర్లో నడుస్తాయని వీళ్ళు బెట్ చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. నౌ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అతను ఏంటి డిస్కస్ చేశారో చూడండి, మీకు చూపిస్తాను. మీరు స్క్రీన్ పైన చూడండి. వీళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూలో చెప్పారు, అరౌండ్ లాస్ట్ 1 yearలోని వీ హ్యావ్ చర్న్డ్ అరౌండ్ 70 to 80% పోర్ట్ఫోలియో ఇన్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్. మీకు అర్థమవుతుందా ఏదో అంటే లాస్ట్ 1 yearలోని మేము దాదాపు 70 to 80% పోర్ట్ఫోలియో చేంజ్ చేసాం. అంటే హ్యూజ్ చర్నింగ్ చేసాం. ఎప్పుడు లాస్ట్ 1 yearలో. మీరు ఇందాక చూశారు, ఆ లాస్ట్ 1 yearలోని చేంజెస్ అంతా ఇది చేశారు. అయితే మీరు ఇక్కడ చూస్తే స్టాక్స్ అరౌండ్ 60 to 65 ఉన్నాయి కదా మీకు. కానీ ఇక్కడే ఈయన అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అవుట్ షేర్ చేశారండి. ఏం తెలుసు అది, 60 to 65 స్టాక్స్ మీకు కనిపిస్తున్నా టాప్ 30 స్టాక్స్లోనే మా అమౌంట్ అంతా వెళ్ళింది, అమౌంట్ అంతా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎంత తెలుసా? అరౌండ్ 80%. జస్ట్ ఇమాజిన్ దట్ 80% ఆఫ్ యువర్ మనీ గోస్ ఫర్ 30 స్టాక్స్. ఇప్పుడు ఈ కరెంట్ పోర్ట్ఫోలియో అంతా అరౌండ్ 60 to 65. అంటే మీరు 100 రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 80 రూపాయలు ఫస్ట్ 30 స్టాకుల్లోకే ఇన్వెస్ట్ అవుతుంది. మిగిలిన 20 రూపాయలు నెక్స్ట్ మిగిలిన 35 స్టాకుల్లోనే వెళ్తుంది. అంటే ఏంటి, దీన్ని బట్టి మీకు అర్థమైంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. ఈ ఫండ్ మేనేజర్ గారు క్లియర్గా చెప్పారు, వీఆర్ టేకింగ్ వెరీ కాన్సన్ట్రేటెడ్ బెట్స్. అంటే వెరీ వాలటైల్ ఉంటుంది ఫండు. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ నౌ. చాలా వాలటైల్ ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఇంకా మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన షేర్ చేశారు, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారని మీద మళ్ళీ కొంచెం ఐడియా ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి ఆయన ఏం చెప్పారో. బట్ బిఫోర్ దాట్ మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ పోర్ట్ఫోలియో కాదండి, ఈ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మీరు చూసారా, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, నౌ బ్యాక్ టు ద టాపిక్. మీరు స్క్రీన్ పైన చూడండి, మనం ఈ పాయింట్ డిస్కస్ చేస్తుంటాం కదా. దే అవాయిడ్ కంపెనీస్ బిలో 4,000 crores మార్కెట్ క్యాప్. దే సెలెక్ట్ స్టాక్స్ బిట్వీన్ 4,000 crores to 34,000 crores మార్కెట్ క్యాప్ అప్రాక్సిమేట్లీ. అంటే 34,000 crores to 4,000 crores, there are around 550 companies in Indian stock exchange. So 550 plus stocks నుండి they have chosen 60 to 65 stocks. అర్థమైంది కదా? ఆ 60-65 స్టాక్స్లో కూడా ఫస్ట్ 30 స్టాక్స్లోనే 80% ఆఫ్ యువర్ మనీ ఈజ్ గెటింగ్ ఇన్వెస్టెడ్. క్లియర్ కదా? నౌ అనదర్ డాటా పాయింట్ చూడండి. అసలు ఆ పోర్ట్ఫోలియో అలొకేషన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి ఎలా చేశారో చూడండి ఒకసారి. ఇది స్మాల్ క్యాప్ ఫండ్ కదా, నో డౌట్ స్మాల్ క్యాప్ ఫండ్ మినిమం 65% అయితే అలొకేట్ చేయాలి దానికి, స్మాల్ క్యాప్ స్టాక్స్కి. వీళ్ళు ఎంత అలొకేట్ చేశారో చూడండి, 91.63. అంటే మీ మనీ అంతా ఓన్లీ స్మాల్ క్యాప్లోనే, దాదాపు స్మాల్ క్యాప్లోనే ఉన్నది. చూసారు ఒకసారి? అంటే త్రూ టు లేబుల్ మీ మనీ చూడండి, లార్జ్ క్యాప్లో చూడండి అసలు లేదు. అంటే మీకు మరి డౌన్ ఆఫ్ ప్రొటెక్షన్ లేదండి. మిడ్ క్యాప్లో అరౌండ్ 8+ ఉంటుంది. యువర్ హోల్ మనీ ఈజ్ గోయింగ్ టు స్మాల్ క్యాప్ ఫండ్.
వేరే అదర్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. మీరు నిపాన్ తీసుకున్నా, ఇంకేదైనా వేరేని తీసుకున్నా, ఈవెన్ ఐ థింక్ నౌ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా లార్జ్ క్యాప్లోని చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫర్ డౌన్వర్డ్ ప్రొటెక్షన్. బట్ దిస్ ఫండ్ ఈజ్ నాట్ డూయింగ్ దట్. స్మాల్ క్యాప్ అంటే బస్ మేము వీల్ బి స్టికింగ్ ఓన్లీ టు స్మాల్ క్యాప్ అంటున్నారు వాళ్ళు. ఇది మీరు ఎప్పుడు అర్థం చేసుకోండి. అంటే ఏంటి? కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ప్లస్ హైలీ ఇన్వెస్టెడ్ ఇన్ స్మాల్ క్యాప్ ఆబ్వియస్లీ చాలా వాలటైల్ ఉంటుంది. స్మాల్ క్యాప్ యూనివర్స్ ఎప్పుడైతే స్మాల్ క్యాప్ ఫండ్ ఎప్పుడైతే పరిగెడుతుందో దిస్ ఫండ్ ఈజ్ గోయింగ్ టు రన్ లైక్ ఎనీథింగ్. మంచి రిటర్న్స్ ఇస్తుంది. కానీ ఫాలో అయినప్పుడు ఇలాగే ఫాలో అవుతుంది. 24, 25, 30% ఫాలో అవుతాయి. క్లియర్ కదా మీకు ఇప్పుడు ఫండ్ కన్స్ట్రక్ట్ అంతన్నా? నౌ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఆ ఫండ్ మేనేజర్కి దేవాస్క్డ్. వాళ్ళు ఏంటంటే అడిగారు ఫండ్ మేనేజర్కి, ఇన్వెస్టర్స్ ఆర్ వరీడ్ అబౌట్ దిస్ ఫండ్ నౌ, ఎందుకంటే చాలా ఫాలో అయింది కదా. సో వెన్ క్యాన్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ ఏ టర్న్ అరౌండ్ ఫర్ దిస్ ఫండ్? ఫండ్ మేనేజర్కి అడిగినప్పుడు ఆయన ఏంటంటే అన్నారు, ద చేంజెస్ విచ్ వీ మేడ్ నౌ, ద రిజల్ట్స్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ అండ్ అరౌండ్ ఫ్రమ్ 18 months to 3 years. అంటే మేము ఏదైతే ఈ చేంజెస్ ఇప్పుడు తీసుకున్నామో, కాంట్రాబెట్స్ మేమైతే తీసుకున్నామో అవి ఇప్పుడు కాదు, అరౌండ్ 1.5 year తర్వాత, 1.5 year నుండి 2 to 3 yearsలోని కంపల్సరీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దిస్ విల్ గివ్ అస్ గుడ్ రిజల్ట్స్ అని ఫండ్ మేనేజర్ చెప్పారండి. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ద బెట్స్ విచ్ హ్యావ్ టేకెన్ నౌ, ఆ పేషెన్స్ అనేది పే చేస్తుంది ఇన్వెస్టర్స్కి. 18 months అయినా ఉండాలి, 18 months to 3 years లోపల దీని రిజల్ట్స్ కనిపిస్తాయి అనేసి అలా అంటున్నారు. సో ఇదే మనకి ఇప్పుడు కావాల్సిన మెయిన్ ఆన్సర్ ఇదే కదా, మన ఇన్వెస్టర్స్కి తెలియాల్సింది ఇదే, ఎప్పుడు టర్న్ అరౌండ్ అవుతుందని. సో ద ఫండ్ మేనేజర్ ఆన్సర్స్ వాస్ దిస్. వీ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ హ్యాపెన్. క్లియర్ కదా? సో మనం అట్లీస్ట్ 3 years టైం ఫ్రేమ్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఈ ఫండ్కి ఇవ్వాలండి. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ. ఓకే, క్లియర్? సో ladies and gentlemen, thanks for watching. See you in this video.